హాయ్ గైస్, వెల్కమ్ టు బీటెక్ బైట్స్. ఈ వీడియోలో అయితే మనం 3 ఇంపార్టెంట్ సమ్స్ చేయబోతున్నాం. సో రివర్సల్ నెంబర్, ప్రైమ్ నెంబర్, రివర్సల్ నెంబర్, ప్రైమ్ నెంబర్ అండ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రివర్సల్ నెంబర్. సో ఇప్పుడు మనం కంప్యూటర్కి 1 4 3 అని ఇస్తే అది మనకి 3 4 1 అని ప్రింట్ చేయాలి. సో ఎలాగా? సో ఫస్ట్ అనేది మనం 3ని బయటికి తీసుకురావాలి. 3ని బయటికి తీసుకొచ్చి n వాల్యూలోకి తోయాలి. నెక్స్ట్ 4 బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అలాగే 1 బయటికి తీసుకొచ్చి. ఇది మనం ఎలా చేయొచ్చు అంటే పర్సెంటైల్ 10తో కనుక చేస్తే రైట్ మోస్ట్ బిట్ 3 అనేది బయటకు వచ్చేస్తుంది. లైక్ 143 ఇంటూ 10 చేస్తే 1043 which will be 440 and 3 రిమైండర్. సో అలా మనకి ఫస్ట్ 3 వచ్చేస్తుంది. దీన్ని మనం సమ్ వాల్యూ అనే ఒకటి తీసుకుని లేదా రిజల్ట్ అన్నా పర్లేదు ఇంటూ 10తో మల్టిప్లై చేసి మనం యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకే, సో ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు 3 ఇంటూ 10 విచ్ విల్ బీ 30. నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి 4, సో ఇట్ విల్ బీ 34 అనమాట. అదే మనం ఇంటూ 10తో కనుక చేయకపోతే 3 + 4 + 1 విచ్ విల్ బీ 7 8. ఇది కాదు కదా మనకు కావాల్సింది. సో 3 ఇంటూ 10 430, 3 ఇంటూ 10 30 + 4 34. నెక్స్ట్ వచ్చేసరికి 34 ఇంటూ 10 + 1 వస్తుంది విచ్ విల్ బీ 340 + 1 విచ్ విల్ బీ 341 విచ్ ఇస్ ద రివర్స్ ఆఫ్ 143. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి పర్సెంటైల్ అంటే రిమైండర్ తీయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి n వాల్యూని అప్డేట్ చేయాలి. సో n వాల్యూని అప్డేట్ చేయడానికి మనం 10తో డివైడ్ చేస్తాం అనమాట. అప్పుడు n వాల్యూ 143 కాస్త నెక్స్ట్ ఎప్పుడైతే డివిజన్ జరుగుద్దో అది 14 అవుతుంది. నెక్స్ట్ 1 అవుతుంది, అలాగా 0. సో లెట్స్ సీ ఇన్ ద కోడ్. So initially let's take an n scene which will take an input. So while n greater than 0 ఇక్కడ ఒక వాల్యూ యాడ్ చేస్తున్నా which will be result. సో ఫస్ట్ని temp అనే వేరియబుల్ తీసుకుని విల్ టేక్ రిమైండర్ ఆఫ్ n. ఇప్పుడు n వాల్యూని అప్డేట్ చేస్తాం బై 10. దీన్ని మనం ఇంకో విధంగా రాసుకోవచ్చు డైరెక్ట్గా, సేమ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు సమ్ రిజల్ట్ వేరియబుల్ని మనం అప్డేట్ చేద్దాం. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ స్టార్ 10 ప్లస్ n, సారీ temp. cout temp run cout result. Clear? Boom, 341. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్ అనమాట. సపోజ్ మనకి ఇచ్చిన నెంబర్ ప్రైమో కాదని చెక్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఎదర్ 1 or itself. లెట్స్ కోడ్ ఇట్. int n is equal to s5. ఈ లూప్ని మనం డైరెక్ట్గా 2తో చేస్తాం, ఎందుకంటే 1 అండ్ itself అవసరం లేదు. సో 1 తీసేస్తాం. అండ్ దీన్ని మనం i స్టార్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n తీసుకుంటే, సో i స్టార్ i ఇక్కడ ఎందుకు i స్టార్ i ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు సపోజ్ 5 వాల్యూ వచ్చేసరికి లెట్స్ సే ఇప్పుడు మనం 5 వాల్యూ చాలా చిన్న నెంబర్, సో 36 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ వరకు లెట్స్ సే 6636 అండ్ i స్టార్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అవ్వాలి. సో 6 to 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 36. సో ఇక్కడ వరకు మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఈ నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్ లైక్ 1 2 3 4 5 6 ఈ నెంబర్స్లో
ఏ ఒక్క నెంబర్ డివిజిబుల్ అయినా, అంటే ఏ ఒక్క నెంబర్ అన్న 36ని డివైడ్ చేస్తే ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. సో 6 వరకే ఎందుకు, అప్పర్ నెంబర్స్ అవసరం లేదా అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వేరే నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ ఆల్రెడీ 6తో మల్టిప్లై అయి ఉండిద్ది, సో అవసరం లేదు. ఓకే, సో లెట్స్ సే 12 3 36 కదా. సో 3 అనేది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో ఇది కనుక 36 3 అనేది 36ని డివైడ్ చేస్తుందా లేదా? 6 సింపుల్, 3 36ని డివైడ్ చేస్తుంది. సో మనం 12 వరకు వెళ్ళే పనే అవసరం లేదు, సింపుల్గా 1 to i స్టార్ i వరకు వెళ్ళచ్చు, విచ్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. If n percentile I equal to 0, C out not prime. C out not prime, I mean loop లో నుంచి బయటకు వస్తుంది. Let's add int count equal to 1. Okay, let's add int count equal to 0. count ప్లస్ ప్లస్ కౌంట్ని ఇంక్రీజ్ చేసి మనం బ్రేక్ చేసేద్దాం లూప్లో నుంచి, ఎందుకంటే సరిపోతుంది ఇది నెంబర్ ప్రైమా కాదని తెలియటానికి. సో ఇఫ్ కౌంట్ C out not prime, else C out prime. అంతే. Oh my goodness. 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి సో ఇట్స్ ఎ ప్రైమ్. లెట్స్ ట్రై విత్ 36. నాట్ ప్రైమ్. డన్, సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే బేసిక్గా ఇప్పుడు మనం 1 5 3 తీసుకుందాం. సో ఈచ్ నెంబర్ యొక్క క్యూబ్, దట్ మీన్స్ 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్, which should be also equal to the same given number, which is 1 5 3. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 క్యూబ్ which will be 1, 5 క్యూబ్ 25 into 5 125 ప్లస్ 3 క్యూబ్ 27. సో 27 I mean 125 plus 1 126, 126 plus 27 126 27, it will be 6 6 12 3 4 5 153. సో ఏదైతే ఇండివిజువల్ క్యూబ్స్ రాసి ఆ నెంబర్ రిజల్ట్ అనేది నెంబర్ ఇచ్చిన నెంబర్తో ఈక్వల్ అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. లెట్స్ కోడ్ ఇట్. 153. సో ఇంట్ ఫస్ట్ మనకు కావాల్సింది సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేసాం. అండ్ ఫర్ ఇంట్, ఫర్ అవసరంలా, ఫర్ లూప్ వద్దు, వైల్ లూప్ వాడదాం. వైల్ n గ్రేటర్ దాన్ 0 int l ఈజ్ ఈక్వల్ టు n, కాపీ పడతాం. ఇప్పుడు r ఈక్వల్ టు 0. సో వైల్ n గ్రేటర్ దెన్ 0 int temp ఈజ్ ఈక్వల్ టు n percentile 10. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ ఈక్వల్ టు పవర్, అంటే పవర్ అనమాట. ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, సో మీరు డైరెక్ట్గా వాడేసేయచ్చు. n, 3. ఇక్కడ ఇది ఏంటంటే ఈ ఫస్ట్ వేరియబుల్ వచ్చేసరికి n, అంటే మనం ఏదైతే నెంబర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నెంబర్. సెకండ్ వేరియబుల్ వచ్చేసరికి ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలో అది.
కెన్ బి 2, 3, 4, 5 అలాగా, రైట్. అండ్ మనం n వాల్యూని అప్డేట్ చేయాలి లేకపోతే ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ రన్ అయిపోద్ది. ఇఫ్ L equal to R, cout Armstrong number. Else cout Armstrong. One, 5, 3. Why it is giving us not as an Armstrong? We'll see. అచ్చా, n వాల్యూతో డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్. టెంప్ వాల్యూ తీసుకుని మల్టిప్లై చేయాలి. Armstrong number. So that's it for today's video. I hope you guys like it. We'll meet in the next video. Until then, keep learning, keep smiling. Bye bye.